నువ్వు ఈ ఇంట్లో దుమ్ము రేపాల్సిన దానివి ఇలా దుమ్ము కొట్టుకుపోవడం ఏం బాలేదు. యావయ్యా గోపాల ఇలా చేయటం న్యాయమా ఏంటి? ఓహో, నా కోసమే ఇక్కడ పెట్టావా? థ్యాంక్స్. శ్యాము, స్కాము. ఇప్పుడు నీ స్కామ్ సంగతి దీంతో బయట పెడతా. ఈ ఇంటికి గరిమనా ఇదే. పోయినసారి పాస్పోర్ట్ విషయంలో అంత శ్రమించినా చివరికి పాస్ మార్కులు కూడా సంపాదించలేకపోయాను. చివరికి పనికిరాని వస్తువులా పక్కన పడేసిన ఈ ఫోటోని కష్టపడి చెమటూడ్చి శతవిధాలా ప్రయత్నించి సంపాదించి ఆ శ్యామ్ స్కామ్ని బయట పెట్టగలిగాను. స్కామ్ చిక్కావు చేతిలో చిలకమ్మ, నేను నీ పీక నొక్కుతానమ్మా, ఆగవమ్మ అమ్మ అమ్మ అమ్మ. ఇదిగో చిత్రరాజమా, ఈ ఇంట్లో కలకలం సృష్టించి నా జీవితంలో ఒక కోలాహలం సృష్టించాలి. ఇదిగో ఆ బాధ్యత నీదే నీదే నీదే. శ్యామా, అమ్మాయి శ్యామా. వెతకపోయిన తీగ కాలికి తగిలింది. ఈ ఫోటోని కామ్గా ఆ శ్యామ్ కంటపడేట్టు చేయగలిగితే మనం ఈ యజ్ఞంలో సఫలీకృతం అయినట్టే. సూర్య, థ్యాంక్స్ అలాట్. అమ్మమ్మ, మీ మాట వినడం చాలా మంచిదైంది. కొత్త కొత్త విషయాలు కూడా తెలిసాయి. సూర్య పిలిచాడా? సూర్య వాయిస్లో లేదే. సూర్య వాయిస్ మార్చి కూడా పిలుస్తున్నాడా? నాతో ఏదో మాట్లాడడానికి పిలుచుంటాడు. వెళ్ళి కనుక్కుంటా. వామ్మో, ఈడు గనక ఆ ఫోటోను చూస్తే తీసుకెళ్లి మళ్ళీ స్టోర్ రూమ్ లో పడేస్తాడేమో. దేవుడా దేవుడా దేవుడా. ఓహో, లవ్సా? ప్రేమ గుడ్డిది కదా, ఆ గుడ్డితనంలో ఇదేం కనపడదులే. యూ క్యారియన్, యూ క్యారియన్. అదే కరెక్ట్. వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళు. అదే కరెక్ట్.
గుండమ్మ కథ సినిమాలో ఏఎన్ఆర్ జమున్లాగా స్టెప్స్ దగ్గర ఆ లుక్స్ ఏంట్రా బాబు. ఒరే సూర్య, కాసేపు ఆ పిల్లని వదిలిపెట్టరా. ఆ పిల్ల హాల్లోకి వచ్చి ఆ ఫోటో తన కంట పడనివ్వనీరా బాబు. ఏమన్నా చెప్పాలా? చెప్పకుండా ఆలోచిస్తున్నావేంటి? చెప్పు. ఓ బిల్డప్పా? అయితే నేనెందుకు మాట్లాడాలి? నేను మాట్లాడను. రా రావమ్మ మహాలక్ష్మి రావమ్మ. ఎందుకు పిలిచాడు? ఏమైనా మాట్లాడదామని పిలిచాడా? మరేమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు ఎందుకు? ఒకవేళ వెయిట్ చేస్తున్నాడా? అంతే అయి ఉంటుందిలే. నేను మాట్లాడితే మాట్లాడదాం అనుకుని ఉంటాడు. నేను మాట్లాడకపోయేసరికి తను మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. రా రా ఇంకొంచెం. వస్తున్నా నాయనమ్మా. ఇదేంటి కళ్యాణి ఫోటో లాగుంది? అందుకేనా తను ఇక్కడికొచ్చింది? అసలు అది ఇక్కడికెలా వచ్చింది? ఏమైంది నాయనమ్మా? ఏంటిది? ఇది బయటికి ఎలా వచ్చింది? అసలు ఈ ఫోటో ఇక్కడ పడేసింది ఎవరు? అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుంది? నాకు తెలియదు నాయనమ్మా. ఎవరికీ తెలియకుండా ఈ ఫోటో ఇక్కడికి ఎలా వచ్చింది? నువ్వు టెన్షన్ పడకు నాయనమ్మా. దీని సంగతి నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళు నాయనమ్మా.
ఇలాంటిది ఇంకొకసారి జరిగితే సహించేది లేదు. గుర్తుంచుకోమని చెప్పు. అది ఎవరైనా సరే. అలాగే నాయనమ్మా, నేను చూసుకుంటాను. అమ్మమ్మ సారీ అమ్మమ్మ. ఆ ఫోటో ఈ టీపాయ్ మీద ఉంటే నా కాలు తగిలి కింద పడిపోయింది. నేను కావాలని చేయలేదు, చూసుకోలేదమ్మమ్మ. ఐఎమ్ సారీ. సూర్య, జాగ్రత్త. చెప్పండి, ఈ ఫోటో హాల్లోకి ఎలా వచ్చింది? ఇది ఎవరి పని? అది నేనే. ఏమైంది? నథింగ్ సార్. ఈ ఫోటో తన కంటపడకూడదని నానమ్మ చెప్తే మళ్ళీ కావాలని దీన్ని హాల్లో పెట్టింది ఎవరో? నేనే. ఈ ఫోటో బయట పెట్టి నానమ్మ కంటికి కనపడేటట్లు చేయడంలో మీ ఉద్దేశం ఏంటి? ఇలా సైలెంట్గా ఉంటే కాదు. ఈ విషయంలో నానమ్మ చాలా బాధపడుతుంది. నానమ్మని బాధ పెట్టేది కానీ, నానమ్మ మనసు కలవరపరిచే ఏ విషయం కానీ నేను సహించనని మీకు తెలుసు. తెలిసి కూడా ఈ ఫోటో బయటికి తేవాల్సిన అవసరం మీకేమొచ్చింది? సైలెంట్గా ఉంటే కాదు, నాకు సమాధానం కావాలి. అసలు ఆ ఫోటో ఎవరిది? సూర్య ఎందుకు అలా ఫైర్ అవుతున్నాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మమ్మ ఎందుకంత రియాక్ట్ అయింది? ఆ ఫోటో పగిలిపోయినందుకు అమ్మమ్మ రియాక్ట్ అవ్వలేదా? ఆ ఫోటోలో ఉన్న మనుషుల కోసం రియాక్ట్ అయిందా? ఏంటి, ఎవరు సమాధానం చెప్పరా? నాకు మాత్రం ఏం తెలియదు సూర్య. అయినా ఏనాడో అయిన వాళ్ళని కన్న వాళ్ళని కాదనుకొని లేచిపోయి వెళ్ళిపోయిన దాని ఫోటో బయట పెట్టాల్సిన అవసరం ఇంట్లో ఎవరికుంటుంది? అసలు ఆ ఫోటో ఎక్కడుందో కూడా ఎవరికీ తెలీదు. అసలు మరిది గారు ఈ ఫోటో దాచేస్తుంటారు. ఏమంటావు చెల్లి? మధ్యలో మా ఆయన ప్రస్తావన ఎందుకక్క? పని కట్టుకుని మరీ చేసుంటారు ఎవరైనా. ఆ, పని కట్టుకొని ఎవరు చేశారు ఇది? బాగా ఆలోచిస్తే ఇందులో ఏదో ఆశించి చేసుంటారు. ఈ అవసరం ఇంట్లో ఎవరికి ఉంది? ఎవరికి తెలియకుండా, ఎవరి హస్తం లేకుండా ఈ ఫోటో హాల్లోకి ఎలా వచ్చింది? ఖచ్చితంగా మీలో ఎవరో ఒకరికి తెలిసే ఉంటుంది. చెప్పండి. నాకు తప్ప ఎవరికుంటుందిరా? ఏ పని చేత కానప్పుడు ఏదో ఒక పని చేసి అందరి దృష్టి ఆ పని మీదికి మళ్లించడమే నాలాంటి మహానుభావులు చెప్పాను. సూర్య, బాగా ఆలోచిస్తే నాకొకటి అనిపిస్తుంది. ఏంటది? వెనకటికి ఒక ఆవిడ తన చెయ్యి కాలుద్దని సవిత బిడ్డ చెయ్యి పెట్టి కలియబెట్టిందంట. ఆ మహాతల్లి తనంతటి తానుగా ఈ ఇంట్లో అడుగు పెట్టే మొహం చెల్లక ఈ ఇంట్లో ఎవరినో తన వైపు తిప్పుకొని వాళ్ళని అడ్డం పెట్టుకొని ఈ రకమైన నాటకం ఆడిస్తూ ఉండొచ్చు కదా. బండి ఇప్పుడు కాస్త లైన్లో పడింది. కాకపోతే ఆ పేరు కాస్త బయటపడితే ఎక్కడ తగలాలో ఎవరికి తగలాలో వాళ్ళకే తగులుతుంది. నేను ఆశించిన విషయం బయటపడుతుంది కదా. ఆవిడ గారికి సంబంధించిన మనిషి ఈ ఇంట్లో ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉన్నారక్క. ఏమో, మన నీడ మన వెంటే ఉంటుందని ఆ మహాతల్లి నీడెవరో మన వెంటే ఉండొచ్చు కదా. అబ్బా రాజీ, చాలా దగ్గరకు వచ్చావమ్మా. మహాతల్లి అనకుండా కళ్యాణి పేరు చెప్తే నీ సొమ్మే పోయింది. ఇక లాభం లేదు. మనమే స్వయంగా రంగంలోకి దిగి రెచ్చగొడితే గాని కళ్యాణి పేరు బయటకు వచ్చేట్లేదు. చిన్నమామయ్య, కొంప తీసి అది మీరు చేసిన పనేనా? ఏది? ఆ మహాతల్లి ఫోటో అత్తగారి కంట్లో పడేటట్టు ఎవరు పడేశారు ఇక్కడ? ఏ మహాతల్లి? నటించకండి, ఇది మీ పని. రామరామ,
తాడు బొంగరం లేకుండా తిరుగుతుండండి. నా మీద ఇట్టంట బండాలు వేస్తారండి అందరు కలిసి. నాకు మీ మీదే అనుమానంగా ఉంది. ఎవరికి అక్కర్లేని ఈ ఫోటో, ఎవరికి ఇష్టం లేని ఈవిడ గారున్న ఈ ఫోటో బయట పెట్టింది మీరే కదూ? ఆ, ఇది బాగుంది. అసలు వీళ్ళు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఆ మహాతల్లి ఆవిడ గారు లేచిపోయిందని చాలా చాలా అంటున్నారు. అమ్మ గురించే వీళ్ళు మాట్లాడుకుంటున్నారా? ఇదిగోండి చిన్నమావయ్య, నిజం చెప్పండి, ఇది మీ పనే కదూ? ఏంటమ్మా రాజీ, నువ్వు మాత్రం ఆవిడ గారు, మహాతల్లి, ఫోటో, అది ఇది అవన్నీ ఎందుకు? అసలు పేరు చెప్పచ్చుగా. అబ్బా, పేరు చెప్తే గానీ నిజం బయటపడదన్నమాట. పేరు చెప్పేస్తాము. చెప్పే మరి. అది హలో హలో అమ్మా, నేను పద్మని. అమ్మ పద్మ, ఎలా ఉన్నావు? పద్మావతినా? నేను బాగున్నానమ్మా, మీరంతా ఎలా ఉన్నారు? మేమందరం బాగున్నాము. సాముదిన సూర్య ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. నేను మళ్ళీ మాట్లాడతాను. ఏమైందమ్మా? అమ్మా అమ్మా ఏమైంది? మళ్ళీ చెప్తాలే, మళ్ళీ మాట్లాడతా, ఉండు, పెట్టే. అమ్మా అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా జరుగుతున్న సమయంలో స్పీకరు సభ వాయిదా వేయడం అయింది అని చెప్పేసి వెళ్ళిపోయినట్టుంది. మా మధ్యలో ఈ తంతి ఫోన్ డిస్టర్బెన్స్ ఏంట్రా బాబు? అయ్యో నా కర్మ, నోటిదాకా వచ్చిన కూడు చేయి జారిపోవటం అంటే ఇదే. జారిపోతే మాత్రం జారనిస్తానా? కింద పడింది ఎత్తుకోనైనా తినేస్తా. ఎవరికీ తెలియకుండా ఈ ఫోటో ఇక్కడికి ఎలా వచ్చింది? ఈ అవసరం ఇంట్లో ఎవరికుంది? ఎవరికి తెలియకుండా, ఎవరి హస్తం లేకుండా ఈ ఫోటో హాల్లోకి ఎలా వచ్చింది? Hello, my dear daughter. హలో డాడ్. How are you, my baby? ఐమ్ ఓకే అని చెప్పాలా, నాట్ ఓకే అని చెప్పాలా? లిటిల్ బిట్ కన్ఫ్యూజ్డ్ డాడ్. Why? What happened, my dear child? హౌస్ మామ్? She is okay. You know her condition. You sound very low. Are you all right? Is everything okay there? అది Confusion unto now. What happened? I don't know, Dad. I'm confused. Everyone is very affectionate towards me. But what? మామ్ అంటే అందరికీ కోపం అనుకుంటా డాడ్. నా మీద ప్రేమ చూపిస్తూ మామ్ని ఎందుకు ఎనిమిలా చూస్తున్నారో అర్థం కావట్లేదు. అసలు మామ్ మీద వాళ్ళ కోపం ఉందా లేదో కూడా అర్థం కావట్లేదు. అసలు వాళ్ళు కోపంగా మాట్లాడుకుంటుంది మామ్ గురించే కాదా తెలీదు. అడిగి తెలుసుకుందాం అనుకుంటే No, don't do that. if I want to, how can I know about that, Dad? Don't worry.
Very soon I'm coming there. In the meantime, please calm down. Until then, please take care of yourself. Okay, Dad. Please come as early as possible, Dad. Sure. Bye. Love you. Bye. Take care of Mom. Bye, Dad. నాన్సెన్స్. వజ్రపాటి వంశానికి మచ్చ తేవటమే కాకుండా మనశ్శాంతి లేకుండా చేస్తుందా?